మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్ రేసు రాగానే ఏదో జరగంది, నువ్వు చెయ్యకూడదు, సిస్టంలో లేనిదేదో నీపైనే చర్యలు తీసుకుంటున్నట్టు, ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి జైల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టారు నిన్ను. ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏదో ఉబులాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే నేనేదో పెద్దగా అయిపోతా లేదా నేను జైల్లోకి పోవాలని ఒక ఉబులాటంతో మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది.